different this thing. రైట్ వెల్కమ్ బ్యాక్. సో ఇక ఇప్పటికే ఏపీలో 1,00,000 కిట్లను తీసుకొచ్చారు. ఇంటింటి సర్వే చేయడానికి 10 నిమిషాల్లో ఫలితాలు వచ్చేలాగా కొరియా నుంచి కిట్లు తీసుకొచ్చి మరీ సర్వేలు చేస్తున్నారు. అదేవిధంగా ఎల్లుండి నుంచి తెలంగాణలో కూడా పూల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుందంటూ కూడా సీసీఎంబీ డైరెక్టర్ కూడా చెప్తున్నారు. మరి ఇట్లా ఈ సర్వేల సంఖ్య లేదా మన టెస్టింగ్ల సంఖ్య పెంచడం వల్ల కరోనాని మనం వీలైనంత త్వరగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయా రేఖ గారు? ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ అయితే అదే, ఎందుకంటే మిగతా దేశాల్లో అదే చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేసే నెంబర్ని పెంచుతూ ఉన్నారు. సో పాజిటివ్ ఎవరికి వచ్చింది, నెగిటివ్ ఎవరికి వచ్చింది, ఇన్ కేస్ కొద్దిగా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని సెపరేట్ చేస్తున్నారు, క్వారంటైన్ చేస్తున్నారు. దీనివల్ల మనం డిఫరెన్షియేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడంలో. సో దాని మీద ఇంకా ఎంత దృష్టి పెట్టాలి? 100% ఇప్పుడు మీరు ఏమన్నారు అది జరిగితే 100% రిజల్ట్స్ ఉంటుంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూటోపియా, ఇమాజినరీ కండిషన్ ఆర్ అ హైపోథెటికల్ క్వశ్చన్. మన ఇది మన పాపులేషన్ తీసుకుంటే అండ్ హౌ ఎఫిషియెంట్ ద గవర్నమెంట్ ఈజ్, అవన్నీ తీసుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ వస్తుంది. ఆధార్ కార్డ్ ఎప్పుడు మనం చేస్తుండాలి, ఎన్ని కష్టాలు వచ్చాయి, నియర్లీ 2-3 years దాకా ప్రాబ్లమ్స్ ఏవో వచ్చాయి. So ఇది short time లో can we do so much, number one. Number two, the statistics, whether it is state government and I'm not talking about one particular governments, state governments or central government, the statistics ఇస్తున్నాయి, how far they are genuine. ఇన్ని కిట్స్ ఇస్తున్నాం, it is there, can we rely? If the press meet లో మనం ఏవేవి చూస్తున్నాం, if that is genuine 100% తట్టుకోగలము. బట్ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఉన్నది మనకి, genuinity, whether it is possible or not. Here I would like to talk about social distancing. Like as I said, నేను into social working అవన్నీ చేస్తుంటాను. So I just go and meet the migrants also. ఒక్కొక్క షెల్టర్ హోమ్లో 500-600 కొన్ని ప్లేసెస్ ఉంటారు. ఒక్కొక్క రూమ్స్లో 10-20 of them are kept. Okay. How is it possible? ఇంకా కరోనా అంటే, as our Dr. Ma'am, she can put more light on that. Today's newspaper also was saying like ఫీవర్ వండుకుంటుంది, దగ్గు జలుబు లేదు, బట్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది కరోనా. సో దట్ ఈస్ సైలెంట్ కిల్లర్ అనొచ్చు. సో సపోజ్ ఇన్ అ రూమ్ 500-600 ఇన్ పెళ్లి మండపాలు అవన్నీ మనం కన్వర్ట్ చేస్తున్నాం షెల్టర్ హోమ్స్ లో. దాంట్లో హౌ ఆర్ వీ గోయింగ్ టు టెస్ట్? వాళ్ళకి ఇప్పుడు రేషనే లేదు. ఇప్పుడు నేను స్ట్రగుల్ చేస్తున్నాను టు ప్రొవైడ్ రేషన్ అవన్నీ. సో సోషల్ డిస్టెన్సింగ్ అప్పుడు మనం వీ క్యాన్ ఇంప్లిమెంట్, ప్రొవైడెడ్ రోటీ, కపడా అండ్ మకాన్, కొంచెం నాట్ దట్ హై లెవెల్లో, ఆ లెవెల్లో మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వీ క్యాన్ అచీవ్ సోషల్ డిస్టెన్సింగ్. జస్ట్ బై సేయింగ్ సోషల్ డిస్టెన్సింగ్ అవ్వదు. అండ్ అగైన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిహెచ్ఎంసీ వాళ్ళందరూ వస్తున్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. స్టార్టింగ్లో ఏదైనా ఫుడ్ క్యాంప్ దగ్గర వస్తున్నారు, 500-600 పీపుల్ ఆర్ దేర్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ అవ్వకుంటుంది. ఒక మాట స్టార్ట్ అవ్వాక దెన్ ఆఫ్టర్ 2-3 days తర్వాత సర్కిల్స్ పెట్టడం అవన్నీ అవుతున్నది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, అట్లీస్ట్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్, వార్ ఇన్వాల్వ్ అవుతే హోల్ హార్టెడ్లీ సోషల్ డిస్టెన్సింగ్ చేయాలంటే అప్పుడు అవుతుంది. అండ్ అగైన్ వన్ మోర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, మన ఎన్జిఓస్ ఉన్నారు. ఒక ఫోటోగ్రాఫ్ గురించి, ఒక చీప్ పబ్లిసిటీ గురించి ఒక 10 పులిహార ప్యాకెట్లు పంచుతారు, నో సోషల్ డిస్టెన్సింగ్ లేవు, ఫోటోలు చూస్తారు యూట్యూబ్లో, పేపర్స్లో. ఇస్ ఇట్ రిక్వైర్డ్? నో. మన మహారాష్ట్ర, రాజస్థాన్లో సోషల్ సర్వీస్ చేసినప్పుడు ఫోటో తీయకూడదు, బ్యాన్ వచ్చింది. అది మన అన్ని దేశాల్లో పెట్టచ్చు. సో ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ స్ఫియర్ మనం చూసుకొని దానికి కొంచెం స్టడీ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే, ఇంప్లిమెంటేషన్ అంటే ఇట్ హ్యాస్ టు బి 100% ఇంప్లిమెంటేషన్. జస్ట్ రూల్స్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లో ఉంటే అవ్వదు. దెన్ ఇట్ విల్ హ్యాపెన్. సో శిల్పి గారు, ఇప్పుడు ఆవిడ చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మనం కరోనాని కట్టడి చేయాలంటే వైడ్ రేంజ్లో దాని మీద ప్రికాషన్స్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెస్టింగ్ కిట్స్. అంటే సోషల్ డిస్టెన్సింగ్ సంబంధించి మనం ఏదో ఒక ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారా లేదా, రోడ్ల మీదకి వస్తున్నారా లేదా అనేది చూస్తున్నాం. ముఖ్యంగా మైగ్రెంట్స్, షెల్టర్ హోమ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఉండట్లేదు. టెస్ట్లు ఎక్కువగా చేయాల్సింది వాళ్ళ దగ్గరే అంటున్నారు. ఒక డాక్టర్గా మీరేం చెప్తారు? ఈ ర్యాపిడ్ కిట్లు కానీ, ఈ పూల్ టెస్టింగ్లు కానీ ఎంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అండ్ ఎంతవరకు జెన్యూన్ అవి? మనకి COVID-19కి చూసుకున్నట్టయితే PCR టెస్టే మోస్ట్ ఎఫిషియెంట్గా మనకి ఇప్పుడు ఉంది. ఎలీజా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఐజీజీ ఎలీజా టెస్టింగ్ 2 రకాలు ఉంటుంది. PCR అంటే ఉన్న RNAని కనుక్కోవడము. ఎలీజా అంటే IgG, IgM 2 ఉంటాయి. IgM అక్యూట్ ఫేజ్లో బయటకు వస్తుంది. అంటే లక్షణాలు వచ్చిన తర్వాత IgM ఫస్ట్ వస్తుంది. లక్షణాలు వెళ్ళిపోయే టైంలో IgG పాజిటివ్ వస్తుంది. అయితే ఈ IgM, IgG, ఎలీసా కిట్స్ తొందరగా రిజల్ట్స్ ఇస్తాయి.
కానీ దానివల్ల సబ్ క్లినికల్ కేసెస్ కానీ సిమ్టమాటిక్ లేని వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో అవి నెగటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని ద్వారా నష్టం ఎక్కువ ఉంటుంది. మినిట్స్లో అయ్యేది ఎలిజా టెస్ట్లు. అయితే వాటిని మనం నమ్ముకుని పబ్లిక్ స్క్రీనింగ్కి పెట్టలేం. హాస్పిటల్లో సిమ్టమ్స్లో అడ్మిట్ అయిన వాళ్ళకి, సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అవి మినిట్స్లో అయ్యేలాగా చేసుకోవచ్చు. అందుకనే ఇప్పటి వరకు కూడాను ఈ పీసీఆర్ టెస్టే చేస్తున్నారు. ఈ పీసీఆర్ టెస్ట్లో ఏమవుతుందంటే ఆ ఆర్ఎన్ఏని కనుక్కుని దాని కాపీస్ని కనుక్కుంటారు, నంబర్ ఆఫ్ కాపీస్. ఇప్పుడు ఉన్న పీసీఆర్స్ ఏవైతే మనం చూస్తున్నామో దాంట్లో వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో కొంచెం ఎక్కువ ఉంటే తప్పితే అది మనకి తెలియట్లేదు. ఈ పీసీఆర్ టెస్ట్ చేయడం కూడా కొంచెం టైం తీసుకుంటుంది. అందుకనే ఒక రోజు ఒక 800 to 1000 టెస్ట్ల కంటే ఎక్కువగా చేయలేని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ పీసీఆర్ అంటారు. అయితే ఇందులో కూడా కొత్త టెక్నాలజీ టెస్ట్లు వచ్చాయి. కొత్త టెక్నాలజీ టెస్ట్లు వైరల్ లోడ్ బాడీలో అరౌండ్ 2500 to 5000 కాపీస్ ఉన్నా కూడాను పీసీఆర్ లో పాజిటివ్ వచ్చేలాగా కొత్తగా కనుక్కున్నారు టెస్ట్లు. అలాంటి టెస్ట్లని ప్రొక్యూర్ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. ఎందుకంటే వీటి ద్వారా పీసీఆర్ తో చేస్తూనే సబ్ క్లినికల్ పాపులేషన్ ని, కొంచెం ఎర్లీ సిమ్టమ్స్ ఉన్న పాపులేషన్ ని ఫాస్ట్ గా రిపోర్ట్ ఇచ్చేలాగా. సో ఇప్పుడు ఫాస్ట్ గా రిపోర్ట్ ఇచ్చేలాగా మనము ఏదైతే టెస్ట్లు చేసామనుకోండి, దానివల్ల తొందరగా మనం కనుక్కుంటాము. ఎఫెక్ట్ కాని వాళ్ళని వేరే పాపులేషన్ కింద చేసి ఎఫెక్ట్ అయిన వాళ్ళని జాగ్రత్త తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ తీసుకుంటే నిన్నటి వరకు 50 నిమిషాల్లో టెస్ట్ రిజల్ట్ వచ్చేది. సో దానివల్ల నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే సిస్టమ్ ని తీసుకొచ్చారు. సో ఈజ్ దట్ రిలయబుల్? అందులో కూడా పీసీఆర్ టెస్టింగ్ అయితేనే మనకి ఎక్కువగా లాభం ఉంటుంది. ఇప్పుడు మనం న్యూయార్క్ లో చూసుకున్నట్టు అయితే అన్నిటికంటే ఎక్కువ కేసెస్ అక్కడే ఉన్నాయి ప్రస్తుతానికి. అందులో వాళ్ళు ఏం చేశారో చిన్న స్టడీ చేశారు. ఒక 250 మెంబర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని తీసుకుని ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీకి వచ్చిన వాళ్ళని అందరికీ చేశారు. అందరికీ పీసీఆర్ టెస్ట్ చేస్తే 30% ఆఫ్ ద పీపుల్ వర్ పాజిటివ్. అందులో 23% మెంబర్స్ కి సిమ్టమ్సే లేవు. సో మీరు ఆలోచించాలి. సో 23% ఆఫ్ పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్, గోయింగ్ త్రూ లేబర్, డెలివరీ అండ్ గోయింగ్ అవుట్. ఓన్లీ 7% వర్ హ్యావింగ్ సిమ్టమ్స్. ఈ 300 మెంబర్స్లో ఎంతమంది తెలియకుండానే డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే టైంకి ఒకళ్ళిద్దరికి ఫీవర్స్ వచ్చాయి. సో వాళ్ళు పాపులేషన్ని చూసుకున్నట్టు అయితే 100% మెంబర్స్కి అన్ని రకాల కట్టుదిట్టం చేస్తేనే వేరే స్టాఫ్కి వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో దీన్ని బట్టి సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువగా ఉందో మనం ఆలోచించాలి. అనుకుంటున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా టెస్ట్లు చేసినా ఎక్కడో ఒక విధంగా పాజిటివ్ అనేది బయటకు వస్తుంది. అందుకనే ఈ మూమెంట్ లో ఫాస్టర్ ప్రిడిక్షన్ ఇచ్చే టెస్ట్ కిట్స్ గనక మనము తీసుకొచ్చినట్టు అయితే సబ్ క్లినికల్ పాపులేషన్ ని తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. క్లినికల్ పాపులేషన్ ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని జాగ్రత్త పరచొచ్చు. సబ్ క్లినికల్ పాపులేషన్, ఒక మనిషి ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్కి కరోనా వచ్చింది అనుకోండి, ఆ వచ్చేలోపు లాస్ట్ 10 రోజుల్లో కొన్ని 100 మందికి స్కానింగ్లు అయి ఉంటాయి. మరి వాళ్ళందరినీ పట్టుకోవాలంటే ఎంతవరకు కుదురుతుంది? ఇదే విధంగా ఇలా ఫాస్ట్ కిట్స్ వస్తే ఆ 700 మందో 800 మందికో ఇమీడియట్ గా కనుక రిజల్ట్ చేసినట్టు అయితే ఎంతో కొంత తెలుస్తుంది. సో ఈ సబ్ క్లినికల్ పాపులేషన్ సిమ్టమ్స్ కాకముందు అయ్యే పాపులేషన్ తోనే ఇప్పటికి కూడా నంబర్స్ పెరుగుతున్నాయి. అవును ప్రసాద్ గారు, ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా దీనివల్ల అనేక రంగాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే వ్యవసాయం అనుకున్నాం, మైగ్రేట్ కూలీలు, వలస కార్మికులు అనుకున్నాం. సో వ్యవసాయానికి ఇప్పుడు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర, దాని మీద మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాయి అన్ని గవర్నమెంట్స్ కూడా. నెక్స్ట్ వన్ వీ కమ్స్ టు మైగ్రెంట్ లేబర్స్. సో వాళ్ళ దగ్గరికి చూస్తే ఈరోజు ప్రధానంగా కల్పించిన ఐటెంల్లో అదొక ఐటెం కూడా ఉంది. ఎందుకంటే 31,000 కోట్లు ఉన్నాయి భవన నిర్మాణ రంగానికి సంబంధించిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఉంది, దాంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టచ్చు అని. ఎందుకంటే ఎక్కువగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫీల్డ్లోనే ఉంటారు. సో మన రాష్ట్రంలో కూడా 1800 కోట్లు ఉన్నాయని. సో ఈ ఏదైతే ఫండ్ ఉంటుందో, ఆ నిధి ఉంటుందో దాన్ని తీసి ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎందుకు ఆ ఫండ్ని ఎవరు కదిలించట్లేదు? ఈ ఒక్క రంగానికి ఇంత ఉంది అనుకుంటే మిగతా రంగాలకు కూడా ఎంతో కొంత ఫండ్స్ అనేవి ఉంటాయి. సో కార్పస్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ని తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా ఇప్పుడు? నేను అంటుంది అదేనండి, ప్రతిదానికి వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి వస్తున్నాం తప్ప ఏం చేయాలో అది చేయట్లేదు.
ఇప్పుడు ఇవాళకి కూడా నేషనల్ వైడ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనో అనుకోవాలో లేకపోతే లేవనుకోవాలో తెలియట్లేదు, అయితే ఉన్నదానికి వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారో లేకపోతే ఉండిన తర్వాత కూడా ఏ విధమైన రియాక్షన్ చూపించకపోతే అది ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారో తెలియట్లేదు. ప్రతి స్టేట్ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ స్వస్థలాలకు చేరుకోవాలన్న కాన్సెప్ట్లో. వీళ్ళు ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ముందుకు నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మన రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకున్న పరిధిలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ వలస కార్మికుల్ని అడ్రస్ చేస్తారు అనుకుందాం. మిగిలిన వాళ్ళు ఎంతమంది అడ్రస్ చేస్తున్నారో ఇప్పటిదాకా ఏ న్యూస్లోనూ రాలేదు. అంటే వీళ్ళు వెళ్తున్న దారిలో అదృష్టానికి వాళ్ళు దొరికితే వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు, అంటే వేరే దారుల నుంచి వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రశ్న. అలా దేశం మొత్తం అంతా చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు మన ఉదాహరణకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రాన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ఇటలీ నుంచి వచ్చిన పిల్లలు అనుకుంటాను, వాళ్ళని హర్యానా బార్డర్లో ఆపి ఓ 2 days తర్వాత మళ్ళీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనుకోండి, లేకపోతే కొంతమంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తే లక్కీగా కిషన్ రెడ్డి గారి రెస్పాన్స్ అనుకోండి, అంత లక్కీగా వాళ్ళు జన్మస్థలానికి రీచ్ అవ్వగలిగారు. సో ఈ విధంగా ప్రతి స్టేట్కి ఒక డైరెక్షన్స్ పర్కులేట్ అవ్వట్లేదండి. ఇప్పుడు అందుకే నేను మొన్న లాస్ట్ టైం డిబేట్లో కూడా నేను అర్థించింది ఏంటంటే, ప్రధానమంత్రి గారు కనుక ఇంకొక గంట ఆయన టైం తీసుకొని ఇలాంటివన్నీ ఆయన నోట్లోంచి కనుక అనౌన్స్ చేయగలిగితే నా దృష్టిలో ఏంటవుతుందంటే అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 days గ్యాప్లో ఇది అనౌన్స్ చేశారు కాబట్టి డబ్బులు వస్తాయి అనుకుని పాపం నిరక్షరాస్యత వల్ల ప్రతి ఒక్కరు బ్యాంకులకు పరిగెడుతున్నారు. ఈ దీంట్లో ఇప్పుడు మొన్న బొంబేలో ఏమైందండి మేడం, ఈ 15వ తారీఖు నుంచి ట్రైన్లు వచ్చాయని ఏదో చెప్తున్నారు, కానీ అది ట్రైన్లు కాదు, ఆ రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. జాగ్రత్త చూడండి, వాళ్ళు ఎవరి దగ్గర ఏ ప్రయాణికుల దగ్గర బ్యాగ్ లేదు, వాళ్ళకి ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు, అది మిస్ఫైర్ అయింది. అంత గ్యాదరింగ్ యాంటిసిపేట్ చేయలేదు, ఎందుకంటే బొంబే ఇస్ క్యాపిటల్ సిటీ ఫర్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఎంతో మంది దేశం నలుమూలల నుంచి అక్కడికి వచ్చి పనిచేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైందంటే ఫుడ్ తీసుకుని రైలు ఎక్కి వెళ్ళిపోదాం అన్న కాన్సెప్ట్లో నియరెస్ట్ స్టేషన్స్ అన్నిటికీ అప్రోచ్ అయ్యారు. ఆ రోజు లక్కీగా మీడియా అక్కడ ఉండి కవర్ చేయగలిగింది, మిగిలిన స్టేషన్ పరిస్థితులు ఎవరికి తెలియదు. చాలా ప్రతి స్టేట్ వాళ్ళ ప్రికాషన్స్లో కొన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు. ఈ విధంగా టెస్ట్ మేడం చెప్పినట్టు ఒక రేడియాలజిస్ట్ చేసిన పనికి వాళ్ళ వల్ల ప్రభావితమైన మిగిలిన వాళ్ళని టెస్ట్ చేయడానికి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పనిచేస్తాయేమో కానండి, జెన్యూన్గా దీన్ని టెస్ట్ చేయడానికి మాత్రం పనికిరావు నా దృష్టిలో. ఎందుకు పనికిరావు అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్లో సింటమ్సే కనబట్టలేదండి. మొన్న ఒక హైదరాబాద్లో ఒక కేసు అయితే అతను మామూలుగానే ఉన్నాడు, లక్కీగా డాక్టర్కి ఎందుకో డౌట్ వచ్చి ఈ కాల్ హిమ్ బ్యాక్ అండ్ హస్ బీన్ సెంట్ టు సరోజినీ దేవి హాస్పిటల్. సిమ్టమ్స్ లేకుండా రోగం బారిన పడుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండడం మాత్రమే ఇప్పుడు మనం అదేనండి. ఇప్పుడు దానికి అలా కదండి, చేయలేమన్నది కాదు. ఇప్పుడు దానికి ఈ మేడం చెప్పినట్టు ఇప్పుడు మనం వాళ్ళని నియంత్రించడానికి ఒక ప్లేస్లో పెడుతున్నాం అంటే ఆ ప్లేస్లో ఎంతమందిని పెట్టగలం? ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న ఈ ఎకనామిక్ క్రైసిస్లో వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడానికే కింద మీద పడిచేస్తున్నాం మనం. అలాంటి దగ్గర ఒక కమ్యూనిటీ హాల్లో ఒక 100 మందినో 200 మందినో ప్యాక్ చేస్తే దానివల్ల కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఇది ఏంటంటే కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం. సో దీనికి ఏంటంటే ఏ రోజు కారో సొల్యూషనే తప్ప ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి ఇక్కడ మనది ఐసీఆర్ ఏంటంటారండి మేడం దాన్ని ఐసీఎంఐ, ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూడండి కావాలంటే వాళ్ళు ఒక టైప్లో డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఈ ఐసీఎంఆర్ వాళ్ళు వీళ్ళు ఒక డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నారు. సో వీళ్ళకే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అంటే నేను ఇదేంటంటే తెలియనితనం అండి. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళందరూ డాక్టర్ అంటే కాదు కదా, దానికి ఈ చెస్ట్ డాక్టర్ సంబంధించిన అతనికే దాని మీద కొంచెం ఐడియా ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్రిపేర్డ్ క్రైసిస్ కాబట్టి ఎవరికి దీని మీద అవగాహన లేదు. ముఖ్యంగా ఈ వైరస్ అనేది కూడా కొత్త కాబట్టి అండ్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి అది ఎట్లా ఉంటుంది, ఏ రూపంలో వస్తుంది, ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఏ రంగం తీసుకున్నా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అన్ని కూడా క్రైసిస్ లో ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేయాలి, నేను ఈ నిమిషంలో బతికి ఉండాలంటే నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి, నా స్ట్రగుల్ ఏంటి అన్న ఇదిలోనే ఉన్నాం. సో ఫైనల్ గా మీరు ఇచ్చే కంక్లూజన్ రిమార్క్స్ ఫస్ట్ ఏమిటంటే అందరికీ తెలుసు సోషల్ డిస్టెన్స్ ఇస్ ద మెయిన్ థింగ్. వీ హ్యావ్ టు థింక్ సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకు అవ్వకుంటుంది. సో అది చూస్తుంటే లైక్ దీనికంటే ముందు నేను ఇప్పుడు చెప్తుంటే బేసిక్ మనకి రోటీ కపడా అండ్ మకాన్ అది ప్రొవైడ్ చేయాలి. అది ప్రొవైడ్ చేసినప్పుడు మనం శానిటేషన్ చూసుకోవాలి అవన్నీ. సో వన్స్ రోటీ కపడా అండ్ మకాన్ వెళ్తే ఆబ్వియస్లీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఇప్పుడు మాట్లాడుకున్న మైగ్రెంట్స్ గురించి వాటి పరిస్థితి ఎలాగ ఉన్నదంటే 2 days 3 days నుంచి వాళ్ళకి తిండే ఉండదు. సో లోకల్స్ వాళ్ళు ఏదో సప్లై చేస్తున్నారు, ఎన్జిఓస్ సప్లై చేస్తున్నారు, బట్ వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్? బట్ హియర్ ఇంకొకటి లైక్ జస్ట్ 2 days బ్యాక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జీడిమెట్ల నుంచి నాకు ఎవరో ఫోన్ చేశారు, 50
ఫ్యామిలీస్ ఉన్నాయి మైగ్రెంట్స్, వాళ్ళకి తిండి దొరకుంటుందని. దెన్ ఇమీడియట్లీ నేను కేటీఆర్ గారికి ఇంకా రాచకొండ పోలీస్కి ట్వీట్ చేశాను. మీరు బిలీవ్ చేయరు, విదిన్ సెకండ్స్ అంతా డిపార్ట్మెంట్స్ నైట్ 9:30, 10:30కి దేవర్ అవే కాంటాక్ట్స్ చేశారు. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ 50 అన్నాను, 50 ప్యాకెట్స్ కుక్డ్ మీల్ వై అన్నపూర్ణ క్యాంటీన్ డెలివరీ చేశారు. అక్కడికి వెళ్ళకి తెలిసింది ఇట్ ఈస్ మోర్ దెన్ 50, 100 ప్యాకెట్స్ డెలివరీ చేశారు. అండ్ టిల్ ద లాక్డౌన్ ఈజ్ ఓవర్ దే ఆర్ డూయింగ్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని even we have to contact everywhere. The police cannot be everywhere. Our KTR, our Harish Rao, our CM cannot be there. So మన బాధ్యత ఏంటి? As a citizen we have to communicate. At least educated people Twitter use చేస్తుంటారు, just tag చేస్తుంటే పని అవుతుంది మనకి. That is the thing. And talking about most of the MLAs and MPs, it's very sad scene. వాళ్ళు పబ్లిసిటీలో బిజీగా ఉన్నారు. పులిహార్ ప్యాకెట్లు ఇస్తారు, ఫొటోస్ ఇచ్చేసారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో రాజస్థాన్ మోడల్ మనం అడాప్ట్ చేయాలా? నో ఫోటోగ్రాఫ్స్, నథింగ్. కమ్ ఫార్వర్డ్, వర్క్, డెలివర్, దట్ ఈస్ ఇట్. సో ఇది ఏదో ప్రభుత్వాలు లేకపోతే కేంద్రమో తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అంశం కాదు. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ కూడా రిస్క్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంతే బాధ్యత, Moral, social responsibility. మోరల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మీరేం చెప్పాలనుకున్నారు? సింపుల్ గా చెప్పాలంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏది చేయాలన్నా దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడాలి. లేదంటే ఇప్పుడు నా అంతటి నేను వండి తీసుకెళ్ళి అందరికీ పనిచేస్తానంటే ఇది ఈ దాన ధర్మాల కార్యక్రమం కాదు. దీనివల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకని ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక ప్లాట్ఫామ్ నుంచి దీన్ని ఈ విధంగా సర్క్యులేట్ అవ్వాలి అన్నది మన మున్సిపాలిటీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు అది ఆల్రెడీ. కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుంది, అన్ని ఎన్జిఓస్కి రీచ్ అవుతుంది అన్న మీద వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంకా మనం వర్కౌట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనే ఉన్నాం. బట్ దాని ఇంప్లిమెంటేషన్లో కూడా వీలైనంత త్వరగా తీసుకురాగలిగితేనే మనం దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం COVID-19ని మన రాష్ట్రంలో కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్, ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలో కొద్దిగా ఈ స్ప్రెడ్డింగ్ అనేది తక్కువగానే ఉంది. బట్ దాన్ని 0 లెవెల్కి చేయాలి అంటే అది మన దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు చెప్పినట్టు రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. డెఫినెట్గా లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నా సరే మనం మాత్రం ఖచ్చితంగా ఇళ్లకే పరిమితం అవ్వాలి. సోషల్ డిస్టెన్సింగ్ని మెయింటైన్ చేయాలి. బయటకు వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. పబ్లిక్ స్పిటింగ్ అనేది మానివేయాలి. అండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు మీ పక్కన ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. దట్టు కూడా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేయండి. తెలియని వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి. ఫైనలీ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. సో ఇది ఇవాల్టి న్యూస్ ఎజెండా. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.